తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ గవర్నమెంట్ 3 అదిరిపోయే శుభవార్తలను అందించడం జరిగింది. అది కూడా ఆ 3 అదిరిపోయే శుభవార్తలకి ప్రజల దగ్గర తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఈ 3 అదిరిపోయే శుభవార్తలు గోవిందని. ఈరోజు వీడియోలోకి వెళ్తే రేషన్ కార్డు ఉన్న వారికి 3 అదిరిపోయే శుభవార్తలను ప్రభుత్వమే తీసుకొని రావడం జరిగింది కదా. దాని గురించి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దానికి కావాల్సిన సర్టిఫికేట్లు, అర్హతలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రజలు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలని తెలిసిన వాళ్ళు కూడా మిస్ కాకుండా మనం చూసుకుని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు వీడియోలోకి వెళ్తే మొట్టమొదటి పథకం వచ్చేసి 200 యూనిట్ల కరెంటుకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందండి. అంటే ఆల్రెడీ సర్వే అయితే అయిపోయింది కదా. ఈ సర్వే అయిపోయిన నుంచి ఈ నెల 27 నుంచి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఈ ఫిబ్రవరి నుంచి, ఈ ఫిబ్రవరి మంత్ అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు. మనం మార్చి 1 లో మనము కరెంట్ కడతాం కదా. ఆ కట్టినప్పుడు ఈ ఫిబ్రవరి మంత్ది మనం కట్టకున్నా సరే ఓన్లీ ఫిబ్రవరి మంత్ నుంచే మనకు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు అనేది కావాలా. ఆల్రెడీ సర్వే అయితే అయిపోయింది కదా. ఆ సర్వేలో మనం మీటర్ కనెక్షన్ నంబర్ కూడా ఇచ్చినాం కదా. దాన్ని బట్టి అర్హుల లిస్టులని మన ప్రభుత్వం అనేది మన కరెంట్ బిల్లు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవ పథకం వచ్చేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అండి. ఇది ఎప్పుడా అని ప్రభుత్వం మొత్తం ఎదురు చూస్తుంది. దీనికి సంబంధించి 97,07,555 మంది అప్లై చేయడం అనేది జరిగింది. దీంట్లో ప్రభుత్వం ఇచ్చేది కేవలం 40 లక్షల మందికే ఇస్తుంది. అంటే 57 లక్షల మంది దగ్గర సరైన ఆధారాలు, సరైన పత్రాలు లేనందున వీరందరికీ ఇవ్వలేకపోతుంది. అంటే తెల్ల రేషన్ కార్డులో మిస్టేక్ ఉండడం, అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం, లేకపోతే వారి వార్షిక ఆదాయం 3 లక్షల కంటే ఎక్కువగా ఉండడం, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ అనేది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, ఈ విధంగా కొన్ని ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం అనేది 57 లక్షల మంది అయితే తీసివేయడం అనేది జరిగింది. మరి వీళ్ళందరికీ రావా అంటే వీళ్ళందరికీ కూడా వస్తాయి. ఆల్రెడీ మనకు ప్రభుత్వం ఒకటి పేర్కొనడం అనేది జరిగింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి 6 నెలలకు అప్డేట్ చేసుకోవాలని. అంటే ఇప్పుడు ఒకవేళ రాకపోతే ఇంకొక 6 నెలలు అంటే జూన్ జూలైలో మళ్ళీ అప్లికేషన్స్ వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఈ నెల 27 నుంచే ప్రభుత్వం అమలు చేసే యోచనలో ఉంది. ఆల్రెడీ మనకు సీఎం రేవంత్ గారు పేర్కొనడం జరిగింది. ఈ నెల 27న 2 పథకాలు, ఇంకొక 2 పథకాలు అమలులోకి వస్తాయి. మొత్తం 4 పథకాలు అమలు చేస్తున్నామని కూడా పేర్కొనడం అనేది జరిగింది. ఇంకా మూడో పథకం ఎప్పుడా అని చూస్తున్న తెలంగాణ మహిళలండి. మహిళలకు 2,500 రూపాయలని రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుకు సంబంధించిన అప్డేట్ అయిపోయింది. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ సంబంధించి ఈ 2 సర్వేలు అయిపోయినాయి కదా. దీన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రజాపాలన పథకం నింపినప్పుడు 6 పథకాలకు అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు 6 పథకాలకు సంబంధించి సెలక్షన్ లిస్టులు ఇవి 2 కూడా ఉన్నాయి. వీటిని సెలక్షన్ లిస్టులు ప్రభుత్వం ఏ విధంగా సెలెక్టివ్ చేసిందో అదే విధంగా తెలంగాణ మహిళలకు సంబంధించిన లిస్టు కూడా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ వెళ్లిపోయింది. సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 2,500 రూపాయలను కూడా ఈ మార్చి 14 లోపు ఇచ్చే యోచన ఉంది. ఎందుకంటే మార్చి 14 తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభ ఎన్నికల కోడ్ అనేది తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సో దీనికి ముందే ప్రభుత్వం అమలు చేసే యోచనలో ఉంది 2,500 రూపాయలు. అయితే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా కొన్ని రావడం అనేది జరిగింది. కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది మనది ఏ కులం, ఏ మతం అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ లో చూసి ప్రభుత్వం ఫైనలైజ్ చేస్తుంది. ఇన్కమ్ అనేది ఆల్రెడీ మనకి ఇన్కమ్ సంబంధించి హస్బెండ్ యొక్క ఆదాయం సంవత్సరానికి 3 లక్షలకు మించకూడదు కదా దాని ప్రభుత్వం రూల్ ప్రకారం. సో ఆ ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ లో మనం ఫైనలైజ్ చేస్తాము. అంటే మనకి ఇన్కమ్ ఎంత ఉంటుందా అని. అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి. ఈ 4 మీ దగ్గర కన్ఫర్మ్ గా ఉండాలి. ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ 2,500 రూపాయల పథకం అయితే వస్తుంది. చాలా మంది మనసులో ఉన్న సందేహం ఏంటంటే మరి ఒక్క రేషన్ కార్డు మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే పథకం ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పథకం ఒక్క రేషన్ కార్డు మీదనే ఎన్ని పింఛన్స్ అయినా ఎన్ని పథకాలైనా ఇస్తుందంటే ఇవ్వదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారు, వీళ్ళకి 2 కొడుకులు ఉన్నారు, వీళ్ళకి 2 కోడలు ఉన్నారు, వీళ్ళందరికీ ఒకే రేషన్ కార్డు ఉంది.
ఇప్పుడు పథకాలు ఎన్ని వస్తాయి? ఇప్పుడు వీళ్ళ తండ్రికి 57 సంవత్సరాలు దాటినాయి. ఇప్పుడు ఈయనకు పింఛన్ వస్తుంది, వీళ్ళిద్దరికి మహాలక్ష్మి పథకం అవసరం అంటే రాదు. ఓన్లీ ఒక రేషన్ కార్డు మీద ఒకటి పథకం. అదేవిధంగా ఒక తల్లి ఒక కుటుంబం ఉంది, తల్లి తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు. సో ముగ్గురు, మొత్తం 3 జంటలు ఉన్నాయి కదా. వీళ్ళ ముగ్గురికి సపరేట్ గా రేషన్ కార్డులు ఉంటే ఈయనకు పింఛన్ వస్తుంది 57 సంవత్సరాలు ఉన్నందుకు, వీళ్ళిద్దరికి మహాలక్ష్మి పథకం వస్తుంది. సో ఒకటైతే మన యూట్యూబ్ ఛానల్ మనం ద్వారా మనం తెలియజేసేది ఏదంటే, ప్రతి ఒక్కరు రేషన్ కార్డ్ అనేది ఇండివిజువల్ గా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్లనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్ని కూడా రావడం జరుగుతుంది. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.